జోకులు చెప్పరా? నీకు తెలుసు కదా జోక్స్, నీకు కూడా తెలుసు కదరా, నువ్వే చెప్పు ఆ జోక్స్. నువ్వు చెప్తే బాగుంటాయిరా, అది విన్నాక చాలా నవ్వుతా నేను. అందుకే నువ్వే చెప్పరా. చెప్తాను విను. రెండు దోమలు ఉన్నాయి. రెండు దోమలు ఉన్నాయా? ఓకే. అవి రెండు ఇలా మాట్లాడుకుంటున్నాయి. దోమలు రెండు మాట్లాడుకుంటున్నాయా? ఏమని? చెప్తాను. మొదటి దోమ ఏం మాట్లాడింది? రెండో దోమతో ఇలా అనింది. ఏమనింది మొదటి దోమ రెండో దోమతో? పగలంతా కొరుకుతున్నావు మనుషుల్ని. పగలు కొరుకుతుంది. ఓకే, పగలు కొరుకునేది చాలదా, మళ్ళీ రాత్రి కూడా ఎందుకు కొరుకుతా ఉన్నావు అని మొదటి దోమ రెండో దోమను అడిగింది. ఓహో, మొదటి దోమ రెండో దోమను అలా అడిగిందా? అవును. అప్పుడు రెండో దోమ ఇలా జవాబు చెప్పింది. ఏమని చెప్పిందిరా రెండవ దోమ? పొద్దున డ్యూటీ చేసేది చాలడం లేదు, అందుకే ఓవర్ టైం చేస్తున్నాను. రెండో దోమ ఓవర్ టైం చేసి రాత్రి కూడా మనుషుల్ని కొరుకుతుందంటనా? అవును. దానికి మొదటి దోమ రెండవ దోమతో ఇలా అనింది. ఏమనిందిరా? నువ్వు ఎందుకు ఓవర్ టైం చేస్తున్నావు అని అడిగితే రెండవ దోమ చెప్పింది, నా తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉన్నారు. నాకు ఒక పెళ్లి కావాల్సిన చెల్లెలు ఉంది. వాళ్ళు లీటర్ రక్తం కట్నంగా అడిగారు, అందుకే ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నాను అని చెప్పింది రెండవ దోమ మొదటి దోమతో. ఓవర్ టైం చేస్తాయి దోమలు కూడా. జోక్ బాగుందిరా, నచ్చితే హాయిగా నవ్వుకో. రేపు వచ్చినప్పుడు నువ్వేమన్నా జోకు తెలుసుకొని గుర్తు పెట్టుకొని రా. నేను అడుగుతాను, నువ్వు చెప్పాలి. ఓకే లేరా, నీ జోక్కి నవ్వు వచ్చిందిరా.